హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ మంచి మంచి పూలను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. బాగా రోజుకి రిఫ్రెష్ అయిన ఉంటుంది. ఆ తర్వాత మంచి కాఫీ, ఆ కాఫీతో స్పెండ్ చేసే 15 to 20 మినిట్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. మార్నింగ్ పీస్ఫుల్గా గడిచిపోతుంది. ఆ టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు. ఉన్న సమస్యలు, ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసేసి చక్కగా వాక్ చేసుకుంటూ మంచి మంచి పూలను చూసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. వచ్చిన తర్వాత మంచి కాఫీ రిలాక్స్డ్గా కూర్చొని ఒక మంచి కాఫీ బాల్కనీలో కూర్చొని తాగుతూ ఒక 15-20 మినిట్స్ ఇక మన ప్రపంచము ఇంకా ఏమీ ఉండదు. ఆ తర్వాత నుంచి మొదలవుతుందండి మన గొడవ. ఉదయాన్నే ఇంకా పిల్లల్ని లేపాలి, వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్లు, వాళ్ళకి పాలు కలిపించడము, వాళ్ళని బస్సు ఎక్కించడము, ఆ తర్వాత మళ్ళీ వంట పనులు, ఆ తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్, తర్వాత పిల్లలకి, తర్వాత హస్బెండ్కి లంచ్ బాక్సులు పెట్టియడము, ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్లు, ఇవన్నీ ఇంతే కదా మన రోజు ఇలా గడుస్తుంది కదా. నాది అంతే ఉంటుందండి మ్యాక్సిమము. కానీ ఉదయం చేసే ఆ వాకింగ్, ఆ కాఫీ మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను. ఆ టైం మాత్రం నేనే తీసుకుంటాను. ఆ టైంని మాత్రం నేను ఎవరికి స్పేర్ చేయను, నా పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ. ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనం రోజంతటికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ఉత్సాహం కూడా వస్తుంది. మీరు రోజు ఇలా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగ్ నుంచి పనులు ఇలానే ఉంటాయి కదా. కాఫీ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నేను ఊతప్పంలా వేసానండి. ఇడ్లీ పిండి ఉంటే దానిలో కొద్దిగా బియ్య పిండి కలిపేసేసి ఆనియన్, కొత్తిమీర వేసేసి చిన్న చిన్న ఊతప్పాలుగా వేసి మ్యాంగో పికిల్తో ఇచ్చేసాను. ఊతప్పంలో మ్యాంగో పికిల్ చాలా బాగుంటుందండి. కొత్త ఆవకాయ అందరూ పట్టారండి? నేను ఇంకా పట్టలేదండి, పట్టాలి. పట్టిన తర్వాత తప్పకుండా ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయినాయండి. పిల్లలు కూడా స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. ఇంక వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్ చూస్తున్నాను. లంచ్లోకి ఇవాళ నేను క్యాబేజీ టమాటా పప్పు చేస్తున్నాను. దానికోసమని క్యాబేజీ, ఆనియన్, టొమాటో అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాన్ని బాగా ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసాను. కరివేపాకు వేసి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి అది వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత దానిలోనే క్యాబేజీ వేసి టొమాటో బాగా వేగిన తర్వాత క్యాబేజీ, టొమాటో వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉంచండి. ఆ క్యాబేజీ, టొమాటో బాగా మగ్గిపోయి వాటర్ వస్తుంది కదా, అదంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మూత పెట్టి. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి మనం వంటల్ని పూర్తి చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి, అడుగంటకుండా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. అలాగే సాల్ట్, పసుపు వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఇంకా ఇలా కూర అవుతూ ఉందండి. ఇవాళ మార్నింగ్ నుంచి బాగా హడావుడిగా ఉందండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి రెడీ చేయడము, వాళ్ళని వాకింగ్ అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ వాళ్ళు రెడీ చేయడము, వాళ్ళకి లంచ్ బాక్స్లు, మళ్ళీ వాళ్ళ బస్ ఎక్కించి రావడము, ఇవన్నీ బాగా హడావుడి అయిపోతుంది. మొన్నటిదాకా హాలిడేస్ ఉన్నాయి, కొద్దిగా లేట్గా లెగవడము ఇవన్నీ చేసాం కదా. పిల్లలు లేట్గా లేచినప్పుడు కూల్గా పని చేసుకుంటూ వచ్చేసాను. కానీ ఇవి లేచినప్పటి నుంచి ఇంకా కొద్దిగా హడావుడి అయిపోతుంది. అందరం అంతే కదా, మళ్ళీ ఈ రొటీన్లోకి అలవాటు పడేదాకా కొద్దిగా టైం పడుతుంది. మనం అందరము సినిమాల్లో చూస్తాం కదండి, హీరోలు, సూపర్ హీరోలు. కానీ నిజానికి చెప్పాలంటే మన ఇంట్లో మనమే సూపర్ ఉమెన్స్. ఎందుకంటే అందరికంటే ముందు లెగవాలి, వాళ్ళ అవసరాలు చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ వాళ్ళ చదువులు, మళ్ళీ హస్బెండ్ని ఆయన ఉద్యోగము, ఆయనకి క్యారియర్లు పెట్టడం, ఇవన్నీ పెద్ద బాధ్యతలే కదా. ఇవన్నీ చిన్న చిన్న పనులుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనకు చేస్తుంటే తెలుస్తుంది. కానీ దీనికి ఈ టైంకి
కనీసం ఆఫీస్ చేసే వాళ్ళకి ఆదివారం అన్నా సెలవు ఉంటుంది, కానీ మనకి మాత్రం ఆదివారం కూడా సెలవు ఉండదు. ఏ రోజైనా డైలీ రొటీన్ ఇలా వెళ్ళిపోతూనే ఉండాలి, అంతే కదా. కానీ మన కుటుంబం కోసం మనం చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది కదండి. మన వాళ్ళ కోసమే కదా చేసేది అని కొన్ని హ్యాపీగా ఉంటామే. దీని నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే మనకి ఏమీ దొరకదు. సో మనం హ్యాపీగా ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉంటూ ముందుకు వెళ్ళిపోదాము. ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, మనకి అది దక్కకపోతే బాధపడాలా. అదే ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటాము, అంతే కదా. ఇక నేనేం చేశానంటే ఫైనల్గా నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉన్నాయండి. ఆ ఫ్రోజన్ బఠానీని కొద్దిగా యాడ్ చేసేసి ఫైనల్గా ధనియాల పొడి, కారము, కొత్తిమీర వేసి మిక్స్ చేసి తీసేసాను. ఈ క్యాబేజీ టొమాటో కూర చాలా బాగుంటుందండి. పప్పులోకైనా లేదా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేస్తుంటారా క్యాబేజీతో టమాటోని కలిపి మిక్స్ చేసి కర్రీస్? చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులు, ఫ్రైలు, చికెన్లు, నాన్ వెజ్లే కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలా. వీటిలో ఏమన్నా సైడ్ డిష్గా మిక్చర్ కానీ ఏదైనా నంచుకొని తినండి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఫైనల్గా కారం వేసి ఇంకా కొత్తిమీర వేసి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. కర్రీ ప్రిపేర్ అయింది. ఆ రోజుకి ఇంకా లంచ్ ఇదేనండి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఈవినింగ్ టైము పిల్లలు రాగానే ఏదో ఒకటి స్నాక్ పెట్టిచ్చేస్తాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళ హోంవర్క్లు అవన్నీ ఉంటాయి. అవి చూసిన తర్వాత నైట్కి డిన్నరు. కానీ ఇలా టైంలోనే మనము టైం మేనేజ్మెంట్ కొద్దిగా ఈ విధంగా చూసుకున్నామనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి అంత స్ట్రెస్ లేకుండా కూల్గా అయిపోతూ ఉంటాయి పనులన్నీ. ఇవి చేసేది చిన్న పనులైనా మనం అంత స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా లైట్గా చేసుకుంటూ పోతామనుకోండి, మనకి స్ట్రెస్ ఉండదు. మనము లైట్గా ఫీల్ అవుతాము. ఇంట్లో వాళ్ళకి పనులు చకచకా అయిపోతుంటే కొద్దిగా ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది, అంతే కదా. ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా నెక్స్ట్ డేగా నార్మల్గా రొటీను. ఇంకా ఆ రోజు నేను లంచ్లోకి బీరకాయ టొమాటో పప్పు చేశాను. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా బీరకాయలని బాగా క్లీన్ చేసుకుని దాని మీద తొక్క తీసేసేయండి. ఇలాగా సన్నగా చాప్ చేసుకోండి. ఇలా ముక్కలుగా చాప్ చేసుకుని ఒక టొమాటో యాడ్ చేయండి. బీరకాయ టొమాటో ఒక్క టొమాటో యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది పప్పు. ఒక టొమాటో యాడ్ చేసేసి నేను పప్పు ఆల్రెడీ నానబెట్టుకునే ఉన్నానండి. ఎర్ర కందిపప్పు, పచ్చి కందిపప్పు రెండు మిక్స్ చేస్తాను. అది చేయడం వల్ల అవి మంచి టేస్ట్ వస్తుంది. అలానే కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం కూడా పప్పు ఇలా నానబెట్టుకొని ఉంచడం వల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఆ తర్వాత ఇవన్నీ కుక్కర్లో వేసేసాను. ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి మిక్స్ చేయండి. మిక్స్ చేసి అన్ని కుక్కర్ని ఒక 5 to 6 విజిల్స్ వరకు ఉంచండి. మనం తీసుకునే కందిపప్పుని బట్టి ఉంటుందండి. నేను కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను. నానబెట్టిన తర్వాత కుక్కర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 to 6 విజిల్స్ వేస్తే పప్పు బాగా మెదిగిపోతుంది. పప్పు బాగా మెదిగిందనుకోండి, మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండవు. లేదంటే పప్పు మెదగకపోతే మనం పప్పు తిన్న రోజు కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పప్పు బాగా ఉడికేలాగా చూసుకోండి, డైజెషన్కి ఈజీ అవుతుంది. అలానే తాలింపు వేసేటప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేయండి. ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు పప్పు వల్ల. అని కారము, పసుపు వేసి కొద్దిగా చింతపండు యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇంకా ఆ రోజున నేను దీనికి పప్పులోకి కాంబినేషన్గా కొద్దిగా దొండకాయలు ఉంటే అవి కూడా ఫ్రై చేసేసానండి. ఈ దొండకాయల రెసిపీ నేను షేర్ చేయట్లేదు, అది ముందు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా దాన్ని చెక్అవుట్ చేయండి. పప్పు చేస్తే సైడ్ డిష్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో ఇష్టంగా తింటూ ఉంటారు.
ఇది నేను ఎక్కువ దొండకాయ ఫ్రై ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గానే చేస్తుంటాను. వీక్‌లో వన్స్ అయినా చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పప్పు చేసినప్పుడల్లా దీన్ని కాంబినేషన్‌గా దీన్ని సైడ్ డిష్‌గా తీసుకుంటే చాలా బావుంటుంది. దీనిలో నేను కొద్దిగా పల్లీలు యాడ్ చేస్తాను. పల్లీలని ముందుగానే నేను ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి, తర్వాత తాలింపు ఇవన్నీ కొద్దిగా బెండకాయలు ఇవన్నీ వేగేదాకా ఉంచిన తర్వాత ఇంకా ఫైనల్‌గా ధనియాల పొడి, కారం వేసి ఈ వేపుకున్న పల్లీలు కూడా వేసి మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆపేసేయడమే. ఇంకా ఈ లోపల పప్పు కూడా బాగా మెదిగిపోయిందండి. నేను దాన్ని పప్పు కొద్దిగా తీసుకొని ఎనిపేసాను. దానికోసమని నేను తాలింపు పెడుతున్నాను. తాలింపులో ఒక 2, 3 వెల్లుల్లి గర్భాలు వేయండి. పప్పు మంచి టేస్ట్ వస్తుంది. దానిలో తాలింపు గింజలు వేసేసి, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ యాడ్ చేయండి. ఆ తర్వాత మనం వెనుపుకున్న పప్పును కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకా ఫైనల్‌గా ఒక 2 మినిట్స్ బాగా పప్పుని ఉడకనివ్వండి. ఆయిల్‌లో వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేసేయండి. ఇంకా ఈవినింగ్ టైము అలాగా కొద్దిగా రిలాక్స్డ్‌గా ఉంటే మన కోసం కొద్దిగా ఆ టైం తీసుకోండి. తప్పకుండా మనకి రోజంతట్లో పనులే కాదు కదా! మధ్య మధ్యలో మనం రెస్ట్ తీసుకుంటూ ఉండాల. ఆ టైంలో మనం మంచి పుస్తకం చదవటం, లేదా ఒక మ్యూజిక్ వినటము, లేదా పక్కన కొద్దిగా వాక్ చేయడము, ఇవన్నీ పెట్టుకున్నామనుకోండి, మనకి కొద్దిగా మార్నింగ్ నుంచి తీసుకున్న పనులన్నీ కొద్దిగా రిలీఫ్‌గా ఉంటుంది. మనకి నెక్స్ట్ చేయడానికి కొద్దిగా బూస్టింగ్‌గా కూడా ఉంటుంది. నెక్స్ట్ పనులన్నింటికి. మనము పొద్దాకులు పనులు చేస్తుంటే కనుక మధ్య మధ్యలో ఇలా రెస్ట్ తీసుకున్నామనుకోండి, మనకి ఈజీగా కూడా ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే మన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాము. అంతే కదా! ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. మా టెర్రస్ పైకి వెళ్తే ఇలాగా ఉంది మంచి సీను. ఇంకా ఈవినింగ్ అంటే టీయే కదా! ఇంకా అందరికీ టీ పెట్టిచ్చేస్తున్నాను. ఈవినింగ్ టీలోకి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా! స్నాక్స్. ఇంకా నేను ఆ రోజు పకోడీ చేశానండి. టీ టైంలో పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా! అయ్యాక ఇక్కడ మాకు బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి. ఈవినింగ్ అవ్వంగానే వర్షం పడుతూ ఉంటుంది. సో మంచి టీ తాగుతూ ఈవినింగ్ టైం పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా! సో టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ పెడుతూనే నేను ఇలాగా పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ పకోడీ. దానికోసమని నేను ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని పొడవుగా కట్ చేశాను. దానిలోనే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసి ఒక 1 కప్పు బేసిన్ అంటే శనగపిండి, అలానే ఒక 2 స్పూన్స్ బియ్యపిండి, ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేశాను. ముందు వాటర్ మిక్స్ చేయకండి. వాటర్ మిక్స్ చేస్తే బాగా వాటర్ ఎక్కువైపోతుంది. ముందు ఆనియన్లో వాటర్ వస్తుంది కదా, దాంతోనే కొద్దిగా మిక్స్ చేయండి. ఆనియన్లో వాటర్ వచ్చేంత వరకు, అది మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక 20 ml వాటర్ మిక్స్ చేయండి. ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఆనియన్లో ఉన్న వాటర్ వస్తుందండి. అది మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేయండి. ఎక్కువ మిక్స్ చేస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి తక్కువగా ఆయిల్ మిక్స్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. అలానే దీనిలో కొద్దిగా కుకింగ్ సోడా ఉంటుంది కదా, ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా పకోడీలు వేయండి. ఇవి ఈ విధంగా చేస్తే మనం అవుట్ సైడ్ కొనుక్కుంటాం కదండి గట్టి పకోడీ, ఆ విధంగా వస్తాయి. పకోడీ ఇది మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకున్నామనుకోండి, ఒక 2 days వరకు ఉంటాయి మన ఇంట్లోనే, ఏం పాడవకుండా. సో ఇలాగా వేపేసేసి తీసేసేయండి. ఈ టైంలోకి మంచి స్నాక్గా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు పకోడీని. ఆనియన్ పకోడీ ఈ విధంగా చేస్తే మనం అవుట్ సైడ్ కొన్న పకోడీ లాగా క్రిస్పీగా ఉంటుంది. అలానే మంచి టేస్ట్ వస్తుంది.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఆనియన్ పకోడీ ఇలా ట్రై చేయకపోతే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 days వరకు ఉంటుంది పాడవకుండా. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేసిన రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇలాగ ఈవినింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అంటే ఇంకా పిల్లలు వచ్చి కొద్దిగా సేపు ఆడుకున్న తర్వాత ఇంకా హోంవర్క్లు అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ టైంకి వచ్చేస్తాము. మధ్య మధ్యలో టైం తీసుకుని అన్నీ కంటిన్యూస్గా చేస్తే మనము చేయలేం కదండి. మధ్య మధ్యలో టైం తీసుకుంటూ ఉండాలా, పిల్లలతో స్పెండ్ చేయాలా. ఈ మధ్యన పిల్లల్ని అలా వదిలేసామనుకోండి, ఫోన్లు చూసుకుంటూ అలానే కూర్చుండిపోతారు. వాళ్ళని తగ్గించి అలా మా ఫోన్ ఆపండి అంటే వాళ్ళు ఆపరు. సో వాళ్ళకి గోల్ చేస్తారు. కాబట్టి వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో మన చిన్నతనం లాగా కాదు కదండి. మనమంటే ఆడుకునే వాళ్ళము, లేదంటే చదువుకోవటము, ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి అంతా మొబైల్ అయిపోయింది. ఆ మొబైల్ పట్టుకుంటే టైం ఎలా జరిగిపోతుందో తెలీదు. అలానే వాళ్ళు వదిలేసామనుకోండి, ఇంకా ఆ మొబైల్లో కూర్చుని పోతూ ఉంటారు. సో వాళ్ళని తగ్గించాలి అంటే వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళతో ఉన్నామనుకోండి, ఆ స్క్రీన్ టైంని తగ్గించవచ్చు. లేదా మనం తిట్టడం కొట్టడం వల్ల వాళ్ళు మొబైల్ ఆపరు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను దిల్ పసంద్ ఉంటుంది కదండి, ఆ రెసిపీని చేస్తున్నాను. దానికోసం నేను ఒక 250 grams మైదా తీసుకున్నాను. దానిలో సాల్ట్, కొద్దిగా ఒక 2 spoons షుగర్ వేసి వాటర్తో మిక్స్ చేశాను. అది ఒక 30 minutes బాగా నాననివ్వండి. పిండి నానిన తర్వాత ఇలాగా నీట్ చేయండి పిండిని. బేకరీలో మనం చూస్తూ ఉంటాం కదండి దిల్ పసంద్, బయట అవుట్ సైడ్ బాగా కాస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. నేను ఈ వీక్లో ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేశానండి. సో దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక 1/2 hour తర్వాత ఈ పిండిని అలా తీసుకొని నీట్ చేసిన తర్వాత దీనికి బటర్ అప్లై చేయాలండి. ఒక చపాతీ లాగా చేసుకొని, నేను ఇక్కడ 250 grams మైదాకి ఒక 200 grams మైదా బటర్ 100 grams బటర్ తీసుకుంటున్నాను. బటర్ తీసుకొని ఒక హాఫ్ బటర్ ఇప్పుడు 2 layers కట్ చేశాను. 2 layers కట్ చేసిన తర్వాత దీన్ని చపాతీలాగా చేసేసి ఇప్పుడు నేను ఒక 50 grams బటర్ని దీనికి అప్లై చేస్తున్నాను. ఇది చేయడం కొద్దిగా పెద్ద ప్రాసెసేనండి. ఇది నేను 2 daysలో చేశాను. ఈ డవ్ అంతా నీట్ చేసుకొని ఒక రోజు పెట్టుకున్నాను. ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీంతోనే పఫ్ పేస్ట్రీ చేయొచ్చు. అంటే ఎగ్ పఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అది చేయొచ్చు. లేదంటే దిల్ పసంద్ చేయొచ్చు. ఇలాగ డిఫరెంట్గా మనము బేకరీ ఐటమ్స్ని మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి పెద్ద టైం ఏం పట్టదండి. కాకపోతే నేను ఇది 2 days ప్రాసెస్గా చేశాను. ఫస్ట్ డేనేమో ఈ పిండి అంతటిని ఇలాగ చేసుకొని దీన్ని ఫ్రీజర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఆ ఫ్రీజర్లో ఉన్న పిండిని తీసి దాన్ని దిల్ పసంద్గా మేక్ చేశాను. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనం అవుట్ సైడ్ కొనకుండా ఇంట్లోనే హ్యాపీగా మంచిగా బటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎక్కువ ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, దిల్ పసంద్ ఒక 20 days 25 days దాకా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు తీసి ఇవ్వచ్చు. ఇలాగ వీడియోలో చూస్తున్న విధంగా బటర్ అప్లై చేసేసి ఇలాగ 2 layers పెట్టుకున్నానండి. ఒక క్లింగ్ ఫిల్మ్లో దాన్ని ర్యాప్ చేసేసి ఫ్రీజర్లో పెట్టాను. ఒక 30 to 40 minutes ఫ్రీజర్లో ఉండనివ్వండి. ఉండిన తర్వాత బయటికి తీసి మళ్ళీ నీట్ చేసుకోవాలి. ఈ డౌతో నాకు ఒక 2 దిల్ పసంద్లు అవుతాయండి. ఒక దిల్ పసంద్ నేను ఇప్పుడు చేశాను. ఇంకా తర్వాతది ఇంకొక 10 days తర్వాత అయినా చేసుకోవచ్చు. లేదా ఈ డౌతోనే మనము పఫ్ పేస్ట్రీలు
లేదంటే ఎగ్ పఫ్లు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 30 మినిట్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి దీన్ని చపాతీలాగా చేసి మళ్ళీ సెకండ్ టైం ఇలా చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడానికి మనకి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం వంట చేస్తూ మధ్య మధ్యలో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని మనము ఫ్రీజర్లో పెట్టుకున్నామనుకోండి, ఇంక మనకి ఎప్పుడు కావాలంటే పిల్లలు ఎప్పుడైనా అడిగితే చేసి ఇచ్చేసేయచ్చు. మనం అవుట్ సైడ్కి పరిగెత్తకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు. ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వల్ల మనం మంచి బటర్ కానీ మనము వాడతాము. అలానే డవ్ ఇవన్నీ మనం క్లీన్గా చేసుకోగలుగుతాము. సో దిల్ పసంద్ కోసం దానికి లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పుకో ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాన్ని తురిమి తీసుకోవాలండి, మిక్సీ వేయకండి. మిక్సీ వేస్తే టేస్ట్ బాగోదు. దాన్ని తురమాలి ఉంటుంది కదా తురిమే ప్లేటు, దాంతో తురిమేసేసి దానిలోనే ఒక పావు కప్పు టూటీ ఫ్రూటీ వేసాను, ఒక హాఫ్ కప్పు పంచదార, ఒక 2 ఇలాచీలు దంచి వేసానండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, ఒక హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. మనకి ఈ మిశ్రమం రెడీ అయిపోయింది స్టఫింగ్ కోసమని. సో ఇప్పుడు నేను అది తీసుకున్నాను కదండి ఫ్రీజర్లో, ఇది నెక్స్ట్ డే ఆ ఫ్రీజర్లో పెట్టిన దాన్ని తీసి కొద్దిగా ఒక 20 మినిట్స్ వదిలేసానండి. అది బాగా కూల్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇంకా డౌని ఇలాగ చపాతీలాగా చేసి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. మనం ఇక్కడ 2 చపాతీలాగా మేక్ చేయాలి. ఒకటేమో బేస్కి కింద పెద్ద చపాతీ, అలానే ఇంకొకటి పైన పెడతాం కదా దానికోసం దీనికంటే కొద్దిగా చపాతీ. ఈ రెండింటిని చేసుకొని ఇంకా మన స్టఫింగ్ని పెట్టేసేసి ఇంకా బేక్కి పెట్టేసేయాలి. ఈ లోపల మన ఓవెన్ని ప్రీహీట్ పెట్టుకోండి. 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయండి. అది ప్రీహీట్ అయిపోయే లోపల మన దిల్ పసంద్ మేక్ చేయడం కూడా అయిపోతుంది. ఇంకా బేక్ పెట్టేయచ్చు. సో ఈ విధంగా నేను ఒక పెద్ద చపాతీ, ఈ విధంగా ఒక చిన్న చపాతీ తీసుకొని ఇప్పుడు ఆ పెద్ద దాంట్లో ఈ పెద్దదాన్ని బేస్గా పెట్టుకోవాలి. బేస్గా పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ అందరినీ దీని మీద అప్లై చేసేసి దీని మీద పెట్టేసేసి ఇంకా ఆ చిన్న చపాతీని కూడా దీని మీద పెట్టేసేసి కొద్దిగా ర్యాప్ చేసేసేయండి. ఈ విధంగా చిన్న చపాతీని పెట్టేసి దీన్ని కవర్ చేయండి. కవర్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ర్యాప్ చేయండి. అలా ర్యాప్ చేయడం వల్ల మనం బేక్ అవుతున్నప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టాలి. ఇవి అవుట్ సైడ్ మనకి ఈజీగానే దొరుకుతాయండి, కానీ మనం ఇంట్లో చేయడం వల్ల కొద్దిగా హెల్తీగా చేయొచ్చు. లేదంటే అవుట్ సైడ్ బాగా నిలవ ఉన్నవి అవన్నీ వాడేస్తారు. మనం హెల్తీగా మంచి బటర్తో ఆయిల్ లేకుండా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, అన్హెల్తీలో కొద్దిగా హెల్తీగా తినచ్చు. అంతే కదా. ఇవన్నీ ఎక్కువ పెట్టనండి. కాకపోతే పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మనలాగా వాళ్ళు ఉండలేరు కదా, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఇది మనకి ఫ్రీజర్లో ఇది బేక్ అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 15 to 20 డేస్ ఉంటుంది. దాని లోపల కంప్లీట్ చేయొచ్చు. సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత కొద్దిగా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టండి, లోపలికి బేక్ అవుతుంది. లోపల ఉన్న స్టఫింగ్ కూడా కొద్దిగా వాటర్ అప్లై చేయండి చుట్టూతా. అప్పుడు కొద్దిగా టైట్ అయిపోతుంది. బేక్ అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇంకా నేను ప్రీహీట్ పెట్టుకున్నాను కదా 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ఇలా బేక్కి పెట్టేసానండి. 180 డిగ్రీస్ మీద ఒక 25 మినిట్స్ పెట్టాను. బోత్ రోడ్స్ ఆన్ చేసుకొని ఇంకా ఈ విధంగా మన దిల్ పసంద్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్తో. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఈజీ అయినవి, పెద్ద కష్టమేమి ఉండదండి. ఈ డౌని మనం ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే అదొక 1 మంత్ వరకు ఉంటుంది. ఈ డౌతో మనము
ఎప్పుడు కావాలంటే అప్పుడు పఫ్ పేస్ట్రీలు కానీ లేదంటే ఇలా దిల్ పసందులు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. మన అవుట్ సైడ్ కొనాలన్నా ఇవి బాగా కాస్ట్ ఉంటాయండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవేమి యాడ్ చేయరు, పామ్ ఆయిల్ యూస్ చేస్తారు. అలాగే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి బటర్తో చేసుకోవచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ మంచి మంచివి క్వాలిటీ వాడుకొని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఈ విధంగా దిల్ పసంద్ కంప్లీట్ అయిందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి, ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను. బాయ్.